అందరూ మరి రోజు డైలీ మన దీని ముందుకి జరపాలని అందరినీ కోరుకుంటున్నాం. పక్కన కానీ అది లోనకి రావాలి అంటే ఒక రేంజ్ కాల్ ఎవరైనా ప్రోటోకాల్ ఉన్న వాడికి తప్ప మా కార్ కూడా అలా ఒక 50 మార్కెట్లో బంధువులు రావాలంటే రాకుండా ఉండడానికి మన కమిటీకి ఒక 50 ఆటోలో అక్కడ మా టైంని బట్టి ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అంటే ప్రోటోకాల్ అలా తప్పదు. గన్నానీల్ కార్ కూడా ఆఫ్ చేసేయాలి. అలా ఆఫ్ చేస్తేనే ఇది సక్సెస్ అవుతుంది. కంగారు పడితే బావి కంగారు పడితే నేను తగ్గాలి, నేను కంగారు పడితే ఆయన తగ్గాలి. అలాగే రాజకీయంలో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినందుకు నా సంతోషాలు. మరియు వేదిక పెద్దలకు మరి ఈ సభకు గ్రామం సుభిక్షంగా ఉండాలని గ్రామస్తులందరూ కూడా పాడి పంటలతో ఆయురారోగ్యాలతో తిరుసంపదతో ఉండాలని గ్రామాన్ని ఈ గ్రామ దేవతలు చల్లగా కాపాడాలని మరి కోరుకుంటారు. కాబట్టి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర చేస్తున్నాం. కాబట్టి గ్రామస్తులందరూ కూడా సహాయ సహకారాలతో మరి చాలా వైభవంగా మరి గత జాతర 2013 చేసాం. మరి ఈ సంవత్సరం కూడా గ్రామస్తులందరూ కూడా మరి సహాయ సహకారాలతో చందాలు విరాళాలు బాగా విలువగా ఇచ్చారు. మరి జరిగే జాతర ఫిబ్రవరి 7 నుంచి మార్చి 9 వరకు కూడా గ్రామస్తులందరూ కూడా సహాయ సహకారాలతో మరి జాతరని వైభవంగా నిర్వహించాలని కోరుతూ వేమడోలు శ్రీ అమ్మవార్ల జాతర కమిటీ ఆధ్వర్యంలో మరి ఈరోజు మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యేటటువంటి జాతర మహోత్సవానికి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ముఖ్యంగా యువత అందరూ కూడా మరి గత నెల రోజుల నుంచి కూడా సుమారు ఒక కమిటీగా ఏర్పడి మరి శ్రీనివాసరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి కుల మతాలకు సంబంధం లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా నేను రోజు కూడా తెలుసుకుంటా ఉన్నాను. మీరంతా విరాళాల కోసం తిరిగే ఫోటోలు కానీ మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఎవరెవరు ఏమి ఇచ్చారని చెప్పి అవన్నీ కూడా చాలా పారదర్శకంగా జరగడం చాలా సంతోషదాయకం. అలాగే మరి ఇందాక 1,00,000 మంది అన్నారు కానీ నాకు తెలిసి ఇంకా ఎక్కువ వస్తారు ఇక్కడ. ఎందుకంటే గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాలకు వస్తారండి. 12 సంవత్సరాలకి మరి గతంలోనే 80,000 మంది వచ్చారని చెప్పి ఒక లెక్క ఉంది. మరి దానికి ఈవేళ 1,00,000 మంది కాదు 1,50,000 నుంచి 2,00,000 మంది వచ్చినా సరే మనం ఆశ్చర్యపోకలేదు. దానికి తగ్గ ఏర్పాట్లు అంటే మామూలు విషయం కాదు. అందులో ఇది ఏదో రాజకీయ పార్టీ మీటింగో లేదా అధికార పార్టీ మీటింగ్ అయితే అన్ని వ్యవస్థలు ఉంటాయి. ఇక్కడ మనకు అయ్యే ఉండవు. మన గ్రామంలో ముఖ్యంగా ఉన్న యువత ఎవరైతే వెనకాల కూర్చున్నారో యువత గ్రామంలో ఉన్న చోట అందరూ కూడా మనకు పార్టీల సంబంధం లేదు, కుల మతాల సంబంధం లేదు. యువత అంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ యొక్క జాతర కార్యక్రమం విజయవంతం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని ఆ క్రమంలో మరి మన భీమడోల్లో అంతా కూడా మీరంతా కూడా కలిసికట్టుగా పని చేయాలని చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ